తెలంగాణ భవన్లో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతి ప్రస్థానంపై వివరిస్తున్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు కేటీఆర్. తాము రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకువెళ్లామని చెప్పారు. 60 ఏళ్ల గోసను 10 ఏళ్లలో మాయం చేసి చూపించామన్నారు కేటీఆర్. అసెంబ్లీ అధికార పార్టీ శ్వేతపత్రాల పేరుతో మడావిడి చేసి మారిపోయిందని విమర్శించారు కేటీఆర్. లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు, కేసీఆర్ నేతలంతా కలిసి చెమటోర్చి తెలంగాణను అత్యున్నత స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నది తెలియాలంటే అంతకుముందు ఏం జరిగిందో తెలియాలన్నారు కేటీఆర్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలోని పరిపాలనను బదనాం చేసే విధంగా, ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా కొంత ప్రయత్నం నిన్న మొన్న తాత్కాలికంగా బురద జల్లడానికి చేసిన విషయం మీకు తెలిసిందే. అయినప్పటికీ శాసనసభలో మా పార్టీ నాయకులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు గాని, హరీష్ రావు గారు గాని, పార్టీ తరపున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు గాని, మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు గాని ధీటుగా సమాధానం చెప్పినాం. కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా, సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాలు అని హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు. అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు, మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు, ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత 10 ఏళ్లు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, ఈ 10 ఏళ్లు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి 100,000 గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో, తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో, ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ శ్వేతపత్రం ద్వారా మా మీద ఉన్నది. కాబట్టే దీన్ని శ్వేతపత్రం అన్నాం. ఎక్కడికి చేరుకున్నామో తెలియాలి అంటే ముందుగా ఎక్కడ మొదలయ్యామో. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుంటున్నామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. తాము చేసింది చెప్పుకోలేకపోయామన్నారు. కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల కౌంట్డౌన్ మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీ 4,000కు పైగా హామీలు ఇచ్చిందని, వాటన్నిటినీ అమలు చేయాలని కోరారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ విచారణలను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కానీ చెప్పుకోలేకపోయాం. వాళ్ళ వరకు ఆ విషయం చేరలేకపోయింది. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయినాము. ఈ యూట్యూబ్లో కొంతమంది బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయినాము. 1.85% తేడాతో మేము ఓడిపోయాం. అందులో మాకు దాదాపు ఒక 7-8 సీట్లు 4-5 వేల కంటే తక్కువ మెజారిటీతో పోయినాం. కాబట్టి ఇదేదో మాకు రౌట్ కాదు, ఘోర అపజయం కాదు, కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలవి కానీ వాగ్దానాలు, తెలిసి తెలవక ఇష్టం వచ్చినట్టు చెప్పడం, ఇవన్నీ గమనిస్తాను. నేను అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కొడతా ఉన్నాను, మీరు విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. మరి 100 రోజుల కౌంట్డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. మొన్న ఆల్రెడీ 4 మడతేసినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి గారు మేము అనలేదనే మాట అన్నారు. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కాదు రవికాంత్ గారు, 412 హామీలు ఉన్నాయి. మేము లెక్క తీసినాం. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు అనుకుంటా. సో అట్లాంటిది కూడా మా లెజిస్లేచర్లో కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతి శాఖలో, ప్రతి రంగంలో వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని నిశ్చితంగా ప్రజల పక్షాన్ని, అందుకే నేను చెప్పిన చివరి మాట అదే, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. మేము ఆల్రెడీ శాసనసభలోనే డిమాండ్ చేసినాం. సాగునీటి మీద చర్చల్లో డిమాండ్ చేసినాము. శ్వేతపత్రాల విడుదలలోనే డిమాండ్ చేశాం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ అధికారాన్ని మరి ప్రజలకు సేవలు అందించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వినియోగిస్తారా, లేదా కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా, అది వాళ్ళ విఘ్నత.
మాకు ఏ రకంగా చేసినా మాకు అభ్యంతరం లేదు. ఏ ఎంక్వైరీ అయినా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశం ఇచ్చుకున్నా వాళ్ళు మాకు అభ్యంతరం లేదు. మేమే డిమాండ్ చేశాం కదా, మీరు ఎంక్వైరీ చేయించండి, మేమే అడిగాము, చేయమనండి, తప్పులు ఉంటే బయట పెట్టమనండి, తప్పకుండా.